హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది రోషిని డైరీస్. సో నేను మా హస్బెండ్ అండ్ మా బాబు అలా బయటకు వచ్చాం డీమార్ట్కి. ఎందుకంటే కుషిల్కి అక్షరాభ్యాసం అనమాట, కొన్ని థింగ్స్ కొనాలి. సో అలా బయట షాప్స్కి వెళ్ళి కొన్ని పర్చేస్ చేసుకున్నాము సామాన్లన్నీ. అండ్ నెక్స్ట్ వాళ్ళ పిన్నేమో కుషిల్ కోసం అని చెప్పి ఒక కుర్తా మీద మంచిగా డిజైన్ అది వేసింది అక్షరాభ్యాసం కోసమని. పాపం కొడుకు కోసం చాలా పాటలు పడ్డది. అండ్ చూడండి నా కొడుకు ఎంత ముద్దుగా ఎంత అందంగా ఉన్నాడో ఈ డ్రెస్లో. థ్యాంక్ యూ సో మచ్ పిన్ని. ఇంకా చూడండి ఎంత అల్లరి చేస్తున్నాడో, ఒక్క దగ్గర కూడా కుదురుగా ఉండట్లేదు. ఇంకా తర్వాత పంతులు గారు పూజా మండపది రెడీ చేసుకోమన్నారు. సో ఒకటి ఒకటి రెడీ చేసుకొని నీట్గా పేర్చుకున్నాను. అండ్ నా కూతురు వాళ్ళ నాన్నంతో ఆడుకుంటుంది. సో అక్షరాభ్యాసం అనేది స్టార్ట్ అయిపోయింది. చూడండి వాడు అస్సలు సరిగ్గా ఉండట్లేదు, గట్టిగా నేను చేయి పట్టుకొని మరీ రాయిస్తున్నాను, అంత అల్లరి. ఆ పంతులు కూడా చూసి ఇంకా వాడు అల్లరి భరించలేక ఫస్ట్ మా మండప్ అనేది తీసేసుకున్నారు. అందరి మండప్ వాళ్ళ దగ్గర ఉంది, బట్ మాది మాత్రం మా దగ్గర లేదు. అంత అల్లరి. గ్రిల్స్ ఎక్కేస్తున్నాడు, అది దిగుతున్నాడు, ఇది దిగుతున్నాడు, అంత అల్లరోడు అనమాట మా కుషిలు. ఇంకా స్లేట్ మీద కూడా రాయిస్తున్నాను, అయినా కూడా వాడు రాయట్లేదు. వాడు స్లేట్ వాడికి ఇచ్చేయాలంట, వాడే రాసుకుంటాడంట. అందుకని దిగిపోయాడు కిందకి, రాసుకుంటున్నాడు వాడు మటుకాడు. అలా పిచ్చి గీతలు పెట్టుకొని ఏదోటి అలా రాసుకుంటున్నాడు. సో కుషిల్ అక్షరాభ్యాసం ఇలాగ అయ్యిందనమాట. డూ ఫాలో ఫర్ మోర్.